కార్యాలయంలో బ్రిగేడియర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గణేష్, ఎంపీ ఈటెల రాజేందర్, బోర్డు చైర్మన్ రామకృష్ణ, సీఈఓ మధురకర్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడడం మా ధర్మం నెంబర్ 1. నెంబర్ 2, పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న 60 గజాలు 70 గజాలు నిర్మాణం చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెన్సేట్ చేసి వాటిని అన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ని కూడా మేము రైజ్ చేయడం జరిగింది. మూడవది, ఈ కంటోన్మెంట్లో పనిచేసేటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో 4th క్లాస్ లేబర్, మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో మురికిలో పనిచేసే లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి చనిపోతారు. వాళ్ళకు 5% జూబ్లీ బస్టాండ్ నుండి షామీర్పేట వరకు, పారడైజ్ కూడల్ నుండి మేడ్చల్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. సర్వీస్ ఛార్జీలు కూడా కంటోన్మెంట్కు బదిలీ చేసేలా కృషి చేస్తానని ఎంపీ ఈటెల చెప్పారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించాలని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి నిధులు తెచ్చేలా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే గణేష్ పేర్కొన్నారు. వాళ్ళకు 5% కంపాషనేట్ పోస్టులు ఇవ్వాలన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకు వర్తించకూడదు. దీంట్లో ఎక్కువ మంది చచ్చిపోతారు, 10% చచ్చిపోతారు, 15% చచ్చిపోతారు. కాబట్టి వాళ్ళకి కంపాషనేట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయినారో 125 మంది పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ 125 మందికి ఇలా వాళ్ళకు కంపాషనేట్ పోస్టులు ఇవ్వాలన్నటువంటిది కూడా చర్చ జరిగింది. 4వది ఏంటంటే మురికి కాలువ నిర్మాణం కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉంటాయి, చిన్న డీవియేషన్ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఒక వ్యూ తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతుల్లో, మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతుల్లో కంటోన్మెంట్ బోర్డు ప్రతినిత్యం పనిచేయాలని చెప్పి